నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ స్పష్ట కార్యదర్శి చెరుకూరు రాష్ట్రీయ కార్యదర్శి విజయవాడ అధ్యక్షుడిని. ఇవాళ ఇక్కడ నా కుమారుడు చెరుకూరు నేను ఇండియన్ ఆర్చరీ కోచ్ నేషనల్ ఆఫీసర్, నా కుమార్తె చెరుకూరు ఓల్గా నేషనల్ ఆఫీసర్ మన స్మారకార్థం 9వసారి చెరుకూరు లెనిన్ ఓల్గా మెమోరియల్ 10-14 and 9 years మెమోరియల్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ ని చిత్తూరు జిల్లా ఆర్చరీ అసోసియేషన్, టీటీడీ, అదేవిధంగా చిత్తూరు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ సహకారంతో నిర్వహిస్తున్నాం. ఈ ఛాంపియన్షిప్ లో 26 రాష్ట్రాల నుంచి 600 మంది రికార్డు, 19 నెలల వయసు నుంచి 14 సంవత్సరాల రికార్డు పాల్బాలికలు చాలా పెద్ద ఎత్తున ప్రపంచంలో కొనసాగిగా పాల్గొన్నారు. మీరంతా కూడా చూశారు. చిన్నారు డాలిస్ వారి శరాలను మరి సప్తగిరి నివాసి శ్రీనివాసులకు శర నమస్కారం చేయడం ద్వారా మలిబాణాన్ని తన అన్న లెనిన్కు, 3వ బాణాన్ని తన అక్క ఓల్గాకు శర నమస్కారాలతో శరాలను సంధించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో అమాత్యులు బి గోపాలకృష్ణారెడ్డి గారు, ఎమ్మెల్సీ శ్రీనివాసులు గారు వీరంతా కూడా మేము తెలవగానే వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఒకటే ఈ విలువిద్యాలని మనకు అతి ప్రాచీనమైనటువంటి క్రీడ. ముఖ్యంగా ఈ తెలుగు ప్రాంతానికి 5,140 సంవత్సరాల క్రితం మానవ మధ్యముడు అర్జునుడు ఇంద్రప్రస్థ నుంచి వింధ్యపర్వతాల నాటుకల దండకారణ్యం మీదుగా నేటి అమరావతి, నాటి విజయవాటిక మధ్యలో ఉన్నటువంటి విజయవాడకి చేరుకుని ఇంద్రకిలాంటిపై తపస్సు చేసి పరమశివుడిని మెప్పించి పాశుపతాస్త్రం బట్టి ఈ నేల మీద ఈ ధనుర్విద్యకి ఒక చరిత్ర ఉంది. కాకతీయులు, అదేవిధంగా చోళలు, విష్ణుపటేయులు, అనేక మంది రాజులు, రెడ్డి రాజులు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో వాళ్ళ రాచరికాలను నిలబెట్టుకోవడానికి లేదా ఇతరులు జయించడానికి ఈ ధనుర్బాణాలని వినియోగించిన సంగతి కూడా మనం అటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రాచీనమైనటువంటి క్రీడ. మహావిష్ణువు ధనస్సు శరణ్యం, ఆయన అస్త్రం నారాయణాస్త్రం, పరమశివుని ధనస్సు పినాకిని, ఆయన అస్త్రం పాశుపతాస్త్రం. ఈ రెండింటినీ పుచ్చుకుని నా కుమార్తె డాలిసేవాని తన ధనస్సును పినాకిని అని పేరు పెట్టుకుని తన అస్త్రానికి స్వయం కృషిగా తన అన్న పేరుతో లెనినాస్త్రాన్ని తయారు చేసుకుని ఇప్పుడు ముందు ఎలా శరాలు సాధించిందో చూశారు. ఆ శరాల వేగం 2020 టోక్యో ఒలింపిక్స్ చేరుకోవాలని అల్టిమేట్ గా పులిసైలో చొచ్చుకుపోవడం ద్వారా 18 కోట్ల తెలుగు ప్రజలకు ఆశాదీపంగా తెలుగు ప్రజల ద్వారా మరి 125 కోట్ల మంది భారతీయులకు టోక్యో ఒలింపిక్స్ లో డాలిసేవాని సహచరులు దేశానికి మెడల్ అందించాలని ఓల్గా ఆర్చరీ అకాడమీలో శిక్షణ పొంది దేశానికి చైనా ఒలింపిక్స్ లో ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహించి రియో ఒలింపిక్స్ కి ఎంతో క్వాలిఫై అర్హత సాధించిన నా మిత్రుడు ఓల్గా ఆర్చరీ అకాడమీ ఆర్చర్ మంగళ సింగ్ చాందీ అర్జున వారి ఇక్కడ పాల్గొన్నాడు. అటువంటి మేటి ఆర్చర్లను ద్వారా నా కుమారుడు లెనిన్ లేకపోయినా ఓల్గా ఆర్చరీ అకాడమీ తెలుగు ప్రజల ద్వారా దేశానికి అందించాలని ఈ తిరుపతి నగరంలో టీటీడీ సహకరిస్తే మరింత మంది వీలుకాళ్ళని ఒలింపియన్స్ ని భారతదేశానికి అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి టీటీడీ ఈ విద్యపై దృష్టి మళ్లించి పేద విశ్వవిద్యాలయాల్లోనూ పేద పాఠశాలల్లోనూ మరి అధ్వరణ వేదం బోధిస్తున్నారు. అధ్వరణ వేదంలో ఒక అంశమైనటువంటి ధనుర్వేదాన్ని మరి ప్రాక్టికల్ గా విలువిద్యను నేర్పడం, ప్రదర్శించడం ద్వారా భారతదేశానికి పథకాల కొత్త ఇచ్చే అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉంది. మరి మహావిష్ణువు ధనస్సు శరాంగం, ఆయన అస్త్రం నారాయణాస్త్రం. శరాంగం నుంచి నారాయణాస్త్రం విడుదలైతే ఎలాంటి ఘీంకారాలు, ధ్వజరోహణాలు జరుగుతాయో అవన్నీ కూడా మరి 5 రోజులు తిరుపతి నగరంలో పినాకిని సంధించిన పాశుపతాస్త్రాలు, శరాంగం సంధించిన నారాయణాస్త్రాలు మరి ఈ మైదానంలో 6 రోజుల పాటు తిరుగాడుతూ ఉంటాయి. మీరంతా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మా సహకరించి ఈ జాతీయ ఛాంపియన్షిప్ జయప్రదం చేయాలని సహకరించిన వారందరికీ కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం దీనికి నిరోధిగా సహాయం చేస్తామని చెప్పి తెలియపరుచుకున్నాం. వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వారి సమస్య పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని చెప్పి తెలియపరుచుకున్నాం. సపోర్ట్ ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ లాట్ ఆఫ్
స్పోర్ట్స్ కి విలువిద్య రామబాణం అని మాకు రామాయణంలో ఉంది. దానికి ప్రవీణ్ గారు రమ్మటం, మన గోల్డ్ భాన్ ప్రకాష్ రమ్మటం అవసరం. బీజేపీ వాళ్ళ యొక్క ఇది అందరికీ ముఖ్యంగా హిందూ మతాలకు సంబంధించింది రాముడి యొక్క విలువిద్య ఏన్షియంట్ గేమ్ ఆర్ట్. ఇది చాలా ఉదాహరణ. సంబంధించిన రాష్ట్రాల నుంచి వచ్చారు కదా, తిరుపతిలో చేయడం చాలా మంచిది, చాలా మంచి కార్యక్రమం. ఇది చాలా ఉదాహరణ. వెల్కమ్ కమిటీ సందర్భంగా అభినందిస్తున్నాం. చాలా బాగా చేశారు, ప్రమాణం చేశారు. రమణావాళ్ళు బాగా చేశారు. స్టూడెంట్స్ అప్రిషియేట్ చేస్తారు. సార్, పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాలకు వస్తాడు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ చెప్పండి సార్, అది పొలిటికల్ గా ఒకవేళ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఏదో గంట సార్ చెప్పాడు. ఇప్పటికీ కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ కష్టం కూడా ఆయన కంటెస్ట్ చేస్తే అందులో అభ్యర్థులు తెలుగుదేశం పార్టీకి బీజేపీకి కష్టం ఏముండదు. అందుకే లాభమే. ఆయన చెప్పేది లాభ చేసే పని చేస్తారు తప్ప అనవసరం పని చేయడం. పాదయాత్ర చేస్తాను తెలుగుదేశం పార్టీ నుంచి పార్టీకి జనసేన వెళ్ళిపోతే ఆయన పార్టీ పెడితే కదా ఆల్రెడీ పార్టీ ఉంది కనిపిస్తుంది కదా. ఆయన కూడా కనిపిస్తుంది అని చెప్పాడు. ఈ విధంగా ఈరోజు ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి తిరుపతి కేంద్రంగా ఈ నేషనల్ విలువిద్య ప్రదర్శన ఈరోజు ప్రదర్శిస్తున్నారు. చాలా సంతోషం. చిన్నారి ఇప్పుడే చూడడం జరిగింది. శ్రావణి 2 సంవత్సరాలు కూడా నిండిన చిన్నారి, శివాని 2 సంవత్సరాలు కూడా నిండిన చిన్నారి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గుర్తింపు పొందిందంటే వాళ్ళ తల్లిదండ్రులు నేను వారి తల్లిదండ్రులకి ముఖ్యంగా అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఇలాంటి కార్యక్రమాల పట్ల పిల్లల్ని ఏకాగ్రతని గమనించి ఈ స్థాయికి తీసుకొచ్చడానికి వారికి అభినందించి తిరుపతిలో జరుగుతున్నట్టు ఈ కార్యక్రమాలకి తిరుపతి దేవస్థానం కూడా సహాయ సహకారాలు అందిస్తుంది. రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ కి కేంద్రంగా రాయలసీమకి ఖచ్చితంగా, ఎందుకంటే ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ లో రాయలసీమ ముఖ్యంగా తిరుపతి కేంద్రంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని చెప్పి నేను గతంలో కూడా మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లోనే దానికి అనుమతులు కూడా వస్తాయని చెప్పి ఆశగా వ్యక్తం చేశారు. సిరుకూరి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో సిరుకూరి రిలీవ్ కోల్ఘాట్ టోర్నమెంట్ ఈరోజు దేశం దేశం నలుమూల నుంచి కూడా ఆర్చరీలు ప్రావీణ్యం పొంది వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. గౌరవనీయులైన మన మంత్రివర్గ మంత్రి గోపాలకృష్ణారెడ్డి చేతుల మీదుగా ఈరోజు ధనుర్విద్య మనందరికీ తెలిసింది. మన భారతదేశం ఒకటి రావణ యుద్ధం నుంచి నిన్న రాజుల వరకు కూడా మన భారతదేశానికి పుట్టినది అనేది విద్య అనేది. సో అటువంటి ఈరోజు ఒలింపిక్స్ లో ఫ్యాక్ట్స్ చెప్పుకోవాలంటే మన భారతదేశంలో పుట్టిన ఈ విద్య ఇంకా కూడా అంత ప్రావీణ్యం మన క్రీడాకారులు అందులో రాణించలేకపోవడం అంటే ఎంకరేజ్మెంట్ తక్కువగా ఉందని చెప్పాలి. ఈరోజు ఇంత పెద్ద టోర్నమెంట్ తిరుపతిలో ప్రారంభించడం పెద్దలందరూ కూడా పాల్గొని ముఖ్యంగా చెరుకూరి సత్యనారాయణ గారు 2 పిల్లలు ఒక యాక్సిడెంట్ లో చిన్న పాప 2.5 years శ్రావణి శివాని ముఖ్యంగా అమ్మాయిని ఒక లక్ష్యంతో పెంచుతూ చిన్న పాప చేతి బాణాల నుంచి ప్రారంభించడం నిజంగా కూడా అందరికీ చాలా గర్వంగా అనిపిస్తుంది. వారిలో నుంచి ఆయన బయటపడి సో వాళ్ళ పిల్లల్ని కొంచెం కొంతమంది ఆశ్చర్య అనిపిస్తున్న వాళ్ళని చూసుకుని ఈ సర్టిఫికేట్ లక్ష్యంతో ముందుకోతున్న వారు మనస్ఫూర్తిగా అభినందిస్తూ
తిరుపతి స్మార్ట్ సిటీగా డెవలప్ అవుతున్న ఈ తరుణంలో ఈరోజు మన ఊర్లో ఇటువంటి టోర్నమెంట్ జరగడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. షాప్ ఖచ్చితంగా మన భారతదేశం వైభవాన్ని ఇక్కడ ఈ టోర్నమెంట్ ఎంతో దోహదపడుతుందని భావిస్తున్నాను. జయచంద్రాయణ గారు ఏ విధంగా కనుక్కోవాలి మొదట మనం ఎందుకంటే తొందరగా మనం న్యూమోనియా కనుక్కుంటే వైద్యం చేస్తామంటే తొందరగా మనం దాని నుంచి మరణ సంభవించకుండా కాపాడగలిగిన వాళ్ళు అవుతాం. కాబట్టి దీనిపైన ఒక అవగాహన మీ అందరికీ ఉండాలి. మామూలుగా జలుబు దగ్గు చేస్తుంటారు. జలుబు దగ్గు చేసినంత మాత్రం న్యూమోనియా కాదు, గుర్తుపెట్టుకోండి. న్యూమోనియా ఎప్పుడంటామంటే బిడ్డ ఊపిరి తీసుకోవడం స్పీడ్ గా తీసుకుంటాం. మామూలు తీసుకున్నాకనే ఎక్కువ జలుబు దగ్గు జ్వరం ఉండి ఊపిరి చాలా స్పీడ్ గా తీసుకుంటుంటే అంటే పక్కన ఎగరేయడము, ఎక్కువ ఊపిరి గసలాగా తీసుకోవడం అట్లా ఏమైనా ఉంటే దాన్ని న్యూమోనియా అనే దానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ స్టేజ్ లో ఆ స్టేజ్ వెంటనే మీరు ఎప్పుడైతే ఊపిరి స్పీడ్ గా తీసుకుంటే మీకు అనుమానం వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ గారిని సంప్రదిస్తే దాన్ని సీరియస్ గా పోనీయకుండా మనం కాపాడగలిగిన వాళ్ళు అవుతాం. ఎంత తొందరగా వైద్యం చేసుకుంటే అంత తొందరగా నయం అవుతుంది. అర్థమైంది? సో దీనికి అందువల్ల ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు మీకు చెప్పినట్టు ప్రపంచ దేశాల్లో 44% న్యూమోనియా ఉండే కేసులు ఒక 5 దేశాలకే పరిమితమైనవి. మిగతా దేశాల్లో అసలు న్యూమోనియా లేదు. ఈ 5 దేశాల్లో పరిమితం. ఎందుకు ఆ దేశాల్లో లేదు, ఈ 5 దేశాలు పరిమితమైందంటే దీన్ని నివారించేదానికి వ్యాధి నిరోధక టీకాలు వేస్తారు. ఆ వ్యాధి నిరోధక టీకా మన దేశంలో టీకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే అది సార్ చెప్పినట్టు ఇంతకుముందంటే ఖర్చుతో కూడుకున్న పని. సో మిగతా ఈ 5 దేశాలు పూర్ దేశాలు అంటే ఆర్థికంగా వెనకబడిన దేశాలు ఈ 5 దేశాల్లోనే ఉంది న్యూమోనియా. సో ఈ దేశాల్లో ప్రపంచం అంతా న్యూమోనియాను ప్రివెంట్ చేయగలుగుతున్నారు, కంట్రోల్ పెట్టుకోగలుగుతున్నారు. ఈ 5 దేశాలు చేయలేదు కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ 5 దేశాలకు ఏం చెప్పిందంటే మీ దేశాల్లో దీనికి నివారించడానికి ఈ వ్యాక్సిన్ ను మీరు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పారు. సో దాంట్లో మనకు కొంచెం ఖర్చులు కొనుక్కున్న పని కాబట్టి బహుశా 2018 సంవత్సరం నుంచి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈ వ్యాధి నిరోధక టీకా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అది తొందరలో ఇది అందరికి పేద ప్రజలు కూడా అందుబాటులోకి వస్తుంది. మీరు అనుకోవచ్చు ఇంత కాస్ట్ అయినది మేము పేదవాళ్ళం కదా, మాకు అందుబాటులో లేదు, మేము ఎంత నివారణ అంటే మేము మా బిడ్డలు న్యూమోనియా నుంచి చనిపోవాల్సిందా అని క్వశ్చన్ చేయొచ్చు పేదవాళ్ళందరూ. లేదండి, మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటే న్యూమోనియా రాకుండా కాపాడుకోవచ్చు, న్యూమోనియా పోకుండా చేసుకోవచ్చు. దాంట్లో మొదటి జాగ్రత్త ఏమంటే సార్ చెప్పినట్టు తల్లిపాలు పుట్టిన వెంటనే ఎంత తొందరగా అయితే వీలైనంత తొందరలో తల్లిపాలు పట్టించడం. 6 నెలల వరకు తల్లిపాలు తప్ప ఇంకొక వేరే పాలు ఇవ్వకుండా పోవడం. తల్లిపాలు తప్ప ఇంకా వేరే ఏమి వేయకూడదు. ఒక చుక్క నీరు కూడా వేయనక్కర్లేదు, తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఏమైనా డాక్టర్ గారి సలహా మేరకు ఏమైనా మందులు ఏమైనా ఇస్తే అవి అప్పుడప్పుడు అవసరమైనప్పుడు వేసుకోవచ్చు. కానీ తల్లిపాలు తప్ప ఇంకా వేరే ఏమి ఇవ్వకూడదు. దాన్ని ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు. ఎవరైతే ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారో అంటే తల్లిపాలే ఇస్తారో 6 నెలల వరకు వాళ్ళ బిడ్డలకు న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ చాలా 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 తక్కువ ఉంటాయి. అర్థమైందా? కాబట్టి తల్లిపాలు వ్యాధి నిరోధక టీకా కన్నా చాలా ముఖ్యమైనది. కాబట్టి తల్లిపాలు మర్చిపోకూడదు. మీరే కాదు, మీ పక్కన మీకు తెలిసిన వాళ్ళు, మీ వెనకింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు అందరికీ కూడా చెప్పండి తల్లిపాలు ఇవాళ 6 నెలల వరకు ఎలాంటివి పెట్టకూడదండి. అంతా మనము నివారణ. ఫస్ట్. సెకండ్, ఇంతకుముందు చెప్పినట్టు ఆ లక్షణాలు న్యూమోనియా పోతుంది, జలుబు దగ్గున్నప్పుడు వెంటనే ఫస్ట్ చూపించడం, డాక్టర్ గారు చూపించడం. దగ్గు జలుబు వచ్చినప్పుడు ఊపిరి కొంచెం స్పీడ్ గా తీసుకుంది అని డౌట్ వస్తే వెంటనే మళ్లీ డాక్టర్ని కలవడం. దాని తక్కువ వైద్యం చేసుకున్నామంటే ఏమాత్రం ఆ సీరియస్ కండిషన్ పోనీయకుండా చేసుకోవచ్చు. న్యూమోనియాకు కావాల్సిన వైద్యం అంతా ప్రభుత్వ హాస్పిటల్లో ఉచితంగా లభిస్తోంది. ఎక్కడెక్కడో పోనక్కర్లేదు, ప్రభుత్వ హాస్పిటల్ ఉచితంగా లభిస్తుంది. మీ కంగారు పడనక్కర్లేదు. అయ్యో న్యూమోనియా వచ్చేసింది, గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తుందో లేదో ప్రైవేట్ హాస్పిటల్ పోవాలనే బాధ లేదు.
న్యూమోనియా కావాల్సిన వైద్యం అంతా మన ప్రభుత్వ హాస్పిటల్ ఉచితంగా ఇస్తున్నారు. ఇక మూడవది ఏమనంటే వ్యాక్సిన్ కూడా తొందరలో ప్రభుత్వమే ఇంట్రడ్యూస్ చేస్తుంది. మన హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చేస్తుంది. ఇప్పుడు మీకు చూసారు కదా, ఇంతకుముందు వ్యాక్సిన్స్ లేదు. ఇప్పుడు 5 జబ్బులు కలిసిన టీకా ఇప్పుడు వచ్చింది. అట్లా ఇంకొన్ని రోజులు పోయినాక దీనికి కూడా వస్తుంది. కాబట్టి వెంపైలు పడినాక లేదు, డబ్బుండే వాళ్ళకే వాళ్ళు 9 చేసుకోవాలి, మిగతా లేదన్న అపోహలు వద్దు. కాబట్టి మీరు చేయాల్సింది ఏమంటే తల్లిపాలు ఇవ్వాలి. ఈ జబ్బు లక్షణాలు ఎప్పుడు కనిపిస్తే వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి. ఈ 2 చేసుకుంటే శిశు మరణాలు చాలా మనం తగ్గించవచ్చు. నెక్స్ట్ మీ ఆఫర్డబిలిటీ, మీ స్తోమత ఏంటంటే ఈ వ్యాక్సిన్ కూడా పోవడం మంచిది. మా స్నేహితులకి, పేషెంట్ తల్లిదండ్రులందరికీ మరియు మీడియా ప్రముఖులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ న్యూమోనియా అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బుని న్యూమోనియా అంటారు. ఇది చిన్నపిల్లల్లో, ముఖ్యంగా 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లల్లో చాలా ప్రమాదం. తల్లిదండ్రులు దీన్ని గమనించలేరు. డాక్టర్ చెప్పినా కూడా ఇది ఏమి కాదు అనే నిర్లక్ష్యంతో బిడ్డ ప్రాణానికి ప్రమాదం వచ్చే సంబంధించే జరుగుతుంది. దీనికి ఎందుకు ఇలాంటి రోజు జరుపుకొని ఇలా మీడియా అందరినీ పిలిచి, పిల్లల తల్లిదండ్రులను పిలిచి ఇంత అవేర్నెస్ తీసుకురావడానికి కారణం ఏమంటే ఇది నయం చేయగలిగే జబ్బు, అంటే నివారించగలిగే జబ్బు. తల్లులు కానీ పిల్లలకి తప్పకుండా 6 నెలల వరకు పాలు ఇవ్వగలిగి, డాక్టర్ చెప్పినట్టు తల్లులు అందరూ సరైన పోషకాహారం తీసుకుంటే వాళ్ళ పాల ద్వారా బిడ్డకి వ్యాధి నిరోధక శక్తి పెరిగి జబ్బు రాకుండా నివారించుకోవచ్చు. ఇంకా ముఖ్యమైన ఏమంటే నివారించగలిగే జబ్బు అంటే వ్యాక్సిన్ ఉంది. దీనికి న్యూమోనియా రాకుండా వ్యాక్సిన్ ఉంది, ఇప్పుడు అందుబాటులో ఉంది. దీన్ని కానీ వేసుకుంటే 99% ఈ వ్యాధి నుంచి బిడ్డ ప్రాణానికి ప్రమాదం లేకుండా కాపాడుకోవచ్చు. కొంచెం కాస్ట్ అనిపిస్తుంది, బట్ మనం ఒక్కసారి అడ్మిషన్ హాస్పిటల్కి పోతే ఎంటర్ అయ్యే ఫీజు కన్నా సగభాగంకే నివారించుకోవచ్చు. జస్ట్ డాక్టర్ అడ్మిట్ చేయాలంటే ఇప్పుడు ఈ రోజుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ లో మీకు తెలిసింది ఎంత ఖర్చు ఉంటుంది. దాంట్లో సగం ఖర్చు కూడా కాదు. కాకపోతే ఆ సమయానికి గొప్ప మనసు లేక, మనీ ఖర్చు పెట్టేదానికి ఒప్పుకోక, నివారించలేక బిడ్డల్ని ఇబ్బంది చేసుకుంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు అందరూ గమనించాల్సింది, మీడియా వాళ్ళు కూడా గమనించాల్సింది, ఇది నివారించగలిగేటప్పుడు తల్లి పాలిస్తే చాలా వరకు రాకుండా చేసుకోవచ్చు. వ్యాక్సిన్ వేసుకుంటే పూర్తిగా నివారించేసి శిశు మరణాలని మనం పూర్తిగా అరికట్టవచ్చు. ఈ అవేర్నెస్ తీసుకొచ్చేదానికి 20 ప్రముఖ చిన్నపిల్లల డాక్టర్లను ఇక్కడ కలిసి మేము తెలియజేయడానికి, తద్వారా మీడియా ద్వారా పేపర్లో, టీవీలో అందరూ చదివి కొంతైనా మార్పు వచ్చి రాబోయే కాలంలో ఈ వ్యాధిని పూర్తిగా అరికట్టగలమని ఆశిస్తున్నాం. సెకండ్, గవర్నమెంట్ కూడా మేము ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ తరఫున ఆంధ్ర రాష్ట్రానికైతేమి, భారతదేశానికైతేమి ఒక లెటర్ పెట్టుకున్నాం. ఇలాంటి వ్యాక్సిన్ ని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సప్లై చేసి పేద ప్రజలకు కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే చాలా వరకు ఈ వ్యాధిని నివారించారు. సో అందరూ కూడా నా కృతజ్ఞతలు. మనము ఈ 5 సంవత్సరాల లోపల పిల్లలు ఇంతకుముందు చాలా కారణాలు చనిపోతా ఉన్నారు. ఇంతకుముందు మెయిన్ గా ఇంతకుముందు ఎవరంటే పేగుల వల్ల చాలా పిల్లలు చనిపోవడం. ఇంతకుముందు
హాస్పిటల్ అడ్మిట్ అయ్యేవాళ్ళు, చనిపోయేవాళ్ళు చాలా. కానీ దానివల్ల ఓఆర్ఎస్ ఇవ్వడం కానీ, తల్లిపాలు పెంచడం కానీ, న్యూట్రిషన్ పెంచడం కానీ, టీకాలు ఇవ్వడం కానీ, వీటి వల్ల పేరుల వల్ల మరణాలు తగ్గిపోయినాయి. సో మన ఇండియాలో ఇప్పుడు అట్ ప్రెసెంట్ నిమోనియా వల్ల చనిపోయే పిల్లల సంఖ్య ఎక్కువైంది. ప్రపంచంలో డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియాలో ఈ నిమోనియా వల్ల చనిపోయే కాలం ఎక్కువైంది సంఖ్య. సో దానివల్ల ఏం చేసిందంటే WHO అనేది ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసింది. దట్ ఈస్ ఏఐ కంట్రోల్ ప్రోగ్రామ్ ఉన్నారు. మన డెవలపింగ్ కంట్రీస్ కి మాత్రమే ఈ ప్రోగ్రామ్ ని వర్తింపజేసేదిగా చేసినారు. ఇది 5 సంవత్సరాల లోపల పిల్లలకు మాత్రం చేసినారు. ముఖ్యంగా మొదట్లో 30 ఏళ్ల క్రితము ఎక్కువ విరేచనాలంటే వాంతులు బెదులతో అడ్మిట్ అయ్యేవాళ్ళు ఎంతో కొంత తగ్గింది. ఈ శ్వాసకోశం అంటే ఊపిరితిత్తుల జబ్బులు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రాను ఎక్కువ అవుతాయన్నమాట. ఎందుకు ఎక్కువ అవుతా ఉంది? చిన్నపిల్లల్లో పౌష్టికాహారం లోపించింది, అంటే పోషణ తగ్గింది. ఆ కాలంలో బాగా ఆహారం పెట్టి బాగా కాపాడి వాటికి నిరోధ శక్తి బాగుండేదన్నమాట. మరి ఇప్పటిలాగా దుమ్ము ఈ భూమి మళ్ళీ ఒకరికొకరు దగ్గర ఉండడము, అంటే ఓవర్ క్రౌడింగ్ అంటే ఇళ్లలోనే దగ్గర ఉండిపోవడము, గాలి దగ్గర లేని ఇళ్లలో ఉండడము. అందువల్ల ఏమవుతుందంటే ఈ సూక్ష్మ జీవులు ఉంటాయి. ప్రతి జ్వరానికి, జలుబుకి కూడా సూక్ష్మ జీవులు, వైరస్ అని, బ్యాక్టీరియా ఎన్నో ఉంటాయన్నమాట. అందువల్ల జబ్బులు వచ్చేది. ఈ రాను కలుషితం ఎక్కువైంది. మనం తినే ఆహారంలో కూడా అంత పౌషకం లేదు. మనం తినే బియ్యం గాని, పప్పులు గాని, పాలు కొంటున్నాం, ఎంతవరకు బాగుందని చెప్పలేము. ఆ పౌష్టిక ఆహారం తగ్గింది కాబట్టి శరీరంలో శక్తి తగ్గినప్పుడు జబ్బులు సులువుగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఒకరు వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు ఉన్నారు. మన ఈ చిన్నపిల్లల ఆసుపత్రుల్లో అయితే ఎప్పుడు 40-50 అడ్మిషన్లు జరుగుతుంటాయి. అందులో 30-40 అడ్మిషన్స్ చేరే వాళ్ళంతా కూడా ఈ శ్వాసకి చేస్తున్నారు అన్నమాట. ప్రభుత్వం వాళ్ళు ఈ మధ్య చాలా టీకాలు వేశారు, అంటే నివారించేదానికి. పోలియో రాకుండా వేశారు. అందులో కాళ్ళు కుప్పుడు పిల్లలు కొంత పూర్తిగా పోయింది. అట్లాగే వేదులు లేకుండా కొరోనా వైరస్ వ్యాక్సిన్ వేశారు. నిమోనియా సంబంధించిన కొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి. కొత్తగా నిమోవాల్ వ్యాక్సిన్ చెప్పి కొన్ని చోట్ల, అంటే ఇక్కడ ఆల్రెడీ మన దేశంలో 5 రాష్ట్రాల్లో ఫ్రీగా అయిపోతున్నారు. ఈ ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి దేశాలు ఈ న్యూమోనియా వ్యాక్సిన్ మన స్టేట్ కూడా వస్తుందన్నమాట. కాబట్టి మనం జబ్బు రాని కూడా చూసుకోవడం ముఖ్యమన్నమాట. ఏ విధంగా తల్లిపాలు మాత్రమే 6 నెలలు ఖచ్చితంగా ఇవ్వాలి. తల్లిపాలు ఇస్తే గట్టి పునాది అన్నమాట. శరీరం బాగా అభివృద్ధి చెందుతుంది. మళ్ళీ మన యొక్క శరీర ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. తర్వాత తగిన ఆహారం పెడుతూ పౌష్టికాహారం. రెండవది వచ్చి టీకాలు, అంటే వ్యాధి నిరోధక టీకాలు మన ప్రభుత్వం వాళ్ళు రాను అన్ని ఇస్తున్నారు. ఇప్పుడు దగ్గర 7-8 రకాల ఇంజక్షన్లు ఇస్తున్నారు అనమాట. ఇంకా న్యూమోనియా వ్యాక్సిన్ ఒకటి ఉందన్నమాట, అంటే నిమ్ము జరగకుండా. అది కూడా ఇంకా కొత్తగా వచ్చే సంవత్సరం మన స్టేట్ కూడా రావచ్చు అనమాట. చాలా సంతోషం. కానీ మనం టీకాల పైన ఆహారం అంటే కూడా మన పిల్లలకి మంచి ఆహారం లేదు. ఇది ప్రతి ఒక్కరు కూడా. ఇంకోటి ఏమంటే జలుబు దగ్గు ఎంత చేసుకున్నా వస్తుంది మొదలకి. వచ్చిన వెంటనే దగ్గర ఎవరు డాక్టర్తో ఆ దగ్గర మారుమూల పల్లె ఉన్నారు, అక్కడ ఏఎన్ఎంస్ ఉంటారు, వర్కర్స్, ఈ హెల్త్ వర్కర్స్ పెట్టారు, ఆటో వర్కర్ వాళ్ళంతా పెట్టారు. లేదు ప్రైమరీ హెల్త్ అని చిన్న హాస్పిటల్ ప్రతి ఇంకో జలుబుకి ఇక్కడ పరిగెత్త రాకాల తిరుగుతుంది. అక్కడ చూసుకొని వాళ్ళు చూసి అమ్మాయి సీరియస్ గా వెంటనే వచ్చేసారు. లేడు వచ్చారనుకోండి, ఎక్కడ వెళ్ళినా అందరికి మద్రాసు పోయినా, బెంగళూరు పోయినా ఏం చేయలేరు అనమాట. కాబట్టి జబ్బు వచ్చి త్వరగా చూసుకోవడము, ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా ముఖ్యం. ఈ అవగాహన ఉంటేనే మీకు పిల్లలంతా కూడా మనకు ప్రతి ఒక్కరికి కూడా ఒకరు లేకపోతే 2 పిల్లలు మాత్రం ఉంటున్నారు. 6 రోజులు లేదు, 10 మంది 10 మంది కనేవాళ్ళు, 40 చనిపోయేవాళ్ళు, 4 మిగేవాళ్ళు అన్నమాట. ఇప్పుడంటే ఒకరు లేకపోతే 2 అనుకున్నాం. అట్లాంటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకొని సలహాలు తీసుకొని ప్రతి చోట కూడా ఇప్పుడు మామూలు పనుల్లో కూడా ఎవరో ఆరోగ్య కార్యకర్తలు, డాక్టర్లు ఉంటారు. ప్రతిదానికి పెద్ద పెద్ద స్పెషలిస్ట్ పెద్ద డాక్టర్ అక్కర్లేదు. పెద్ద డాక్టర్ యొక్క పాత్ర ఎప్పుడు వస్తుందంటే జబ్బు ఎక్కువ ఇంకా కాదంటే అక్కడ రావాలి. కాబట్టి ఈ అవగాహన మీరు విని మీరు మాత్రమే కాకుండా మీ పల్లెలకు వేసి మీ చుట్టుపక్కల కూడా ఈ విధంగా చెప్పాలని చెప్పి అవగాహన రావాలి. థ్యాంక్ యూ.
user. If you are doing this, you will be the user. So concentrate here on this process. After going outside, whatever you want to do. Okay, whatever you want to make from whatever. Okay. Came here means just concentrate here and then do this properly. Clear?